హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము నిమ్మకాయల ఊరగాయ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా, బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే 4 కేజీలు నిమ్మకాయలు ముక్కలు చేసి ఉప్పు పసుపు వేసి పెట్టాను ఫ్రెండ్స్. కేజీకి 100 గ్రాముల ఉప్పు వేసాను, పసుపు ఒక 2 స్పూన్లు వేసాను. అప్పటికి 8 స్పూన్లు పసుపు వేసాను అన్నమాట. 4 కేజీలోను 400 గ్రాములు ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఇవి పోసి వేసేసాను అన్నమాట. ఒక 4 రోజుల తర్వాత అది రోజు కొంచెం అట్లా కలిపి పెట్టాలి ఫ్రెండ్స్. ఇది 4 రోజులు అయిందన్నమాట. నేనైతే ముక్కలు చేసి పెట్టి ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేశాను. మసాలా ఏమేమి వేయాలి, ఎంతెంత క్వాంటిటీ వేయాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 4 కేజీల నిమ్మకాయల ఊరగాయకి మసాలా చెప్తున్నాను ఫ్రెండ్స్. 1/2 కిలో పచ్చిమిర్చి ముక్కలు చేసి పెట్టాను ఫ్రెండ్స్. కడిగి ఆరేయాలి, నెమ్ము లేకుండా ఊరగాయ కదా. ఆరేసిన మిరపకాయలు ఇలా సన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సరేనా, 1/2 కిలో అల్లం ఫ్రెండ్స్. అల్లం తురిమి పెట్టాను అన్నమాట. ఇది కూడా పక్కు తీసేసి కడిగి ఆరబెట్టి అంటే ఎండలో కాదు ఫ్రెండ్స్, నీడలో ఆరబెట్టాలి. ఇలా తురిమేసాను అన్నమాట. చూడండి, సేమియాలుగా ఇలా అన్నమాట. తురుముకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత 400 గ్రాములు ఆవాల పిండి ఫ్రెండ్స్. దోరగా ఆవాలు ఎంచి పొడి చేసి పెట్టాను. 200 గ్రాములు మెంతులు ఫ్రెండ్స్. ఇది కూడా దోరగా వేయించి పొడి చేసి పెట్టాను. ఊరగాయకి కేజీకి ఆవాల పిండి 100 గ్రాములు అయితే మెంతి పిండి 50 గ్రాములు వేయాలి ఫ్రెండ్స్. అదే లెక్క ఊరగాయకి బాగుంటుంది అన్నమాట. సరేనా, ఇంగవ ఒక 4 స్పూన్లు వేయించి పొడి చేసి పెట్టాను ఫ్రెండ్స్. పొడి ఇంగవే ఇది అయినా దొరగా వేయించి మళ్ళీ మిక్సీ పట్టి పెట్టాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంగవ వేస్తాను. చూడండి, మిరప్పొడి ఒక పావుసేరు వేస్తున్నాను ఫ్రెండ్స్. 4 పావుసేర్లు మిరప్పొడి పట్టద్ది ఫ్రెండ్స్ ఊరగాయకి. ఎందుకంటే 4 కేజీలు కాబట్టి. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1/2 కిలో పచ్చిమిర్చి, 1/2 కిలో అల్లం వేసాను కాబట్టి ఈ 2 కారం కదా, కాబట్టి ఒక్క పావుసేరు మిరప్పొడి వేసాను చాలు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది ఈ నిమ్మకాయ ఊరగాయ. ఇది వెరైటీ ఫ్రెండ్స్. ఈ మోడల్ సపరేటు. ముందు కూడా ఒక ఊరగాయ పెట్టాను, అల్లం పచ్చిమిర్చి అలా ఏం లేకుండా, అది వేరే మోడల్ చేశాను అన్నమాట. ఇది వేరే మోడల్. ఇది చాలా బాగుంటుంది. వేడి రైస్లో, అన్నంలో, పెరుగన్నం, మజ్జిగన్నం అన్నిట్లో బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా, ఇది తిరగమాతకి ఫ్రెండ్స్. 1 కేజీ నూనెకి ఒక 4 తెల్ల వెల్లుల్లి గడ్డలు ఒలిచి పెట్టాను. ఎండుమిర్చి, ఆవాలు ఫ్రెండ్స్. ఇవి కొంచెం కరివేపాకు వేసేసి తిరగమాత పెట్టేది, అది మళ్ళీ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా కలిపేద్దామా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ ఊరగాయలో పచ్చిమిర్చి బాగా పులుపుకి ఊరద్ది కదా, బాగా పుల్లగా ముక్కలు టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని ఇలా చేస్తున్నాను అన్నమాట. తర్వాత అల్లం వేసేద్దాం. మరి అల్లం ఫ్రెండ్స్, కేజీ ముక్కలకి ఏ ఊరగాయ అయినా ఫ్రెండ్స్ కేజీకి 100 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. తర్వాత చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కూడా అలాగే వేసాను అన్నమాట. కేజీ నిమ్మకాయలకి 100 గ్రాముల ఉప్పు వేసాను. తర్వాత ఒక 100 గ్రాముల ఉప్పు ఎక్స్ట్రా వేసాను ఈ మసాలా అన్నిటికీ ఫ్రెండ్స్. సరేనా, ఇప్పుడు పొడి వేసేద్దాం. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో, ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. తర్వాత ఆవాల పిండి వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలా అంతా వేసి కలిపి ఆ నూనె వేసి కాగబెట్టి చల్లారాల ఫ్రెండ్స్. నూనె వేడిగా వేయకూడదు ఊరగాయల్లో. బాగా చల్లగా అయిన తర్వాత ఊరగాయలు వేసి మంచిగా కలిపి పెట్టేస్తే
తర్వాత బాటిల్ కానీ జాడీ కానీ ఏమైనా డబ్బాలు కానీ పలసాటి డబ్బాల్లో వేయకూడదు ఫ్రెండ్స్, ప్లాస్టిక్ వాసన వచ్చేస్తుంది. ఊరగాయ డబ్బాలు సపరేట్గా ఉంటుంది అన్నమాట. దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ సంవత్సరం దాకా బాగుంటుంది. సరేనా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మిరప్పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంగువ చాలా మంచి వాసన ఉంది, చాలా మంచి వాసన ఉంది ఫ్రెండ్స్. ఇంగువ వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మసాలా అంతా వేసేసాము కదా, ఇది బాగా కలిపేసి ఇంకా నూనె కాగబెట్టి చల్లార్చి వేసేస్తే ఊరగాయ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. సరేనా, నూనె కాగబెట్టిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను మీకు దీంట్లో వేసేటప్పుడు. సరేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కడాయిలో నూనె వేసి బాగా కాగబెట్టేసాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, తెల్లగడ్డ వేసి కాగబెట్టి చల్లార్చాను కదా, ఇంకా కొంచెం కొంచెం అలా నూనె వేసి ఊరగాయ కలుపుకోవాలి ఫ్రెండ్స్, అంతేను. అవి బాగా కలిపి పెట్టేస్తే ఒక్క రోజంతా అలా పెట్టేస్తే బాగా నూనె వచ్చేస్తుంది. అప్పుడు బాటిల్కి జాడీకి వేసి పెట్టుకోవటమే ఫ్రెండ్స్, ఓకేనా. సరే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ నిమ్మకాయ ఊరగాయ చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఊరగాయలు ఇంకా చాలా చాలా ఎన్నో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సరేనా, ఓకే ఫ్రెండ్స్, బాయ్.